హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? నేను సూపర్గా ఉన్నాను. ఈరోజు మన వ్యూవర్స్ కోసం కరివేపాకు కారం చేయబోతున్నాను. ఆ వీడియోనే మీకు పోస్ట్ చేయబోతున్నాను. ఎంతో ఇష్టమైన కరివేపాకు కారం చూడండి. ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ కరివేపాకును కడిగి తడి లేకుండా తుడుచుకున్న కరివేపాకును కొంచెం ఆయిల్ వేసి బాండీలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఇలా వేగాక ఆయిల్ వేసుకొని కొంచెం వేగాక పక్కన పెట్టుకున్నాం. ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూడండి. ఈ కరివేపాకు కారంకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2 స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్ల వేరుశనగపప్పు చూడండి, చూపిస్తున్నాను. వేరుశనగపప్పు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్, అన్నీ 2 స్పూన్స్ వేసుకోవాలి. మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర, మినప్పప్పు 2 స్పూన్స్. అవి దొరకడం లేదు, మీకు చూపిద్దామని. మినప్పప్పు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, వేరుశనగపప్పు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్. ఇది సాల్ట్. 5-6 వెల్లుల్లి రెబ్బలు 5-6, కొంచెం చింతపండు, ఇంత చింతపండు, 12 మిర్చి, 12 దాకా తీసుకున్నాను మిర్చి. అంతేనండి. ఇవన్నీ వేయించుకోవాలి. ఎందుకంటే నేను టైం లేక మీకు చూపించడం లేదు. ఒకేసారి వేయించి పెట్టినవి చూపించి ఎన్ని తీసుకోవాలో చెప్తున్నాను. ఇలా ఈ క్వాంటిటీతో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొత్తం వేయించుకోవాలి. ఒకటి దాని తర్వాత ఒకటి మొత్తం వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ కరివేపాకు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకొకసారి చెప్పను. కరివేపాకు ఫస్ట్ కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పల్లీలు 2 స్పూన్స్, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, మినప్పప్పు 2 స్పూన్స్, ఎండుమిర్చి 12, చింతపండు కొద్దిగా, ఒక తొడి తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 6 తీసుకున్నాను. కొద్దిగా వేయించుకోవాలి. మినప్పప్పు 2 స్పూన్స్, వేరుశనగపప్పు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్. అన్నీ వేయించుకున్న తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే అంతే. కొద్దిగా సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మనం ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉంది కరివేపాకు కారం నేను రెడీ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అన్నీ వేయించాను నేను. ముందే వేయించి పెట్టుకొని పల్లీలు 2 స్పూన్స్ అన్నీ వేయించి పెట్టుకొని మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా అయితే ఈజీగా త్వరగా అయిపోతుందని వీడియో ఈ విధంగా చూపిస్తున్నాను. అన్నీ వేయించి పెట్టుకున్నాను.
ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేయించుకోవాలి, మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అంతే ఫ్రెండ్, సూపర్గా ఉండే కరివేపాకు కారం రెడీ మీకోసం. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, బాయ్.